నారపురెడ్డి కుంటలో వైసీపీకి భారీ షాక్. ఇద్దరు వాలంటీర్లు టీడీపీలోకి జంప్. ఇందులో ఒక గిరిజన వాలంటీర్తో సహా మరొక మాజీ వాలంటీర్ టీడీపీలోకి చేరిక. నారపురెడ్డి కుంట గిరిజన తండాలో ఖాళీ అయిన వైసీపీ పార్టీ. శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండల పరిధిలోని చిన్న దేవలాపురం మజరా గ్రామమైన నారపురెడ్డి రెడ్డికుంట గిరిజన తండాలో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకం ఉంచుకున్న ఆయన వాలంటీర్లే ఇద్దరు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో ఒక గిరిజన యువకుడు వాలంటీర్గా పనిచేస్తూ చిన్నన్న, మధు అనే ఇద్దరు వాలంటీర్లు టీడీపీలోకి చేరారు. వీరికి తెలుగుదేశం పార్టీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి, కంచెర్ల సురేష్ రెడ్డి, కొరకంచి శంకర్, తాటికొండ బుగ్గరాముడు, పాలశంకర్ ఆధ్వర్యంలో వీరు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాక నారపురెడ్డి కుంట గిరిజన తండాలో ఉన్న 70 కుటుంబాలు సైతం తెలుగుదేశం పార్టీలోకి చేరారు. చిన్న పెద్ద వయసుతో తారతమ్యం లేకుండా గిరిజనులందరూ ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. కండువాలు కప్పుకొని తెలుగుదేశం పార్టీపై అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో నారపురెడ్డి కుంట గిరిజన తండాలో వైసీపీ పార్టీ ఖాళీ అయిందని మండల చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో కాకర్ల చిన్న లింగారెడ్డి, కొరకంచి లింగారెడ్డి, మద్దినేని శివుడు, చంద్రయ్య, ఆమ్రోస్, వెంకట సుబ్బయ్య తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఒక గిరిజన సోదరుడు చెంచు కాలేజీ చిన్న చెంపుతో ఆయన ఉద్యోగానికి 5,000 10,000 కూడా నాకు అవసరం లేదు. ఈ విభాగంగా పాలనలో నాకు అవసరం లేదు, నేను రిజైన్ చేస్తానని చెప్పేసి ముందరకు వచ్చి కూడా తమ్ముడు రావడం కూడా నీవు కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నారు. నేను రామలింగారెడ్డి మధ్యవేది గారు, మధు గారు మరియు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీకి సాయం చేసడం చాలా ఆనందించాల్సిన విషయము. ఈరోజు మీరు అడిగిన కోరిక, మా చెరువుకు తెలుగు నుంచి నీళ్లు కావాలా, తెలుగు నుంచి నీళ్లు తెప్పించడానికి ఏర్పాటు చేయమన్నారు. ఈ విషయం మన పుట్టాల రాజశేఖర రెడ్డి గారికి కూడా చెప్పినాము. చెప్తే రేపు గెలిచలే వీళ్ళు అనగా కుటుంబాలు ఇక్కడ బతుకున్నాయి కాబట్టి, వాళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి వాళ్ళ భూములకు సాగునీరుకు వాళ్ళకు తాగడానికి ఏంటంటే చెరువుకు లిఫ్ట్ ఏర్పాటు చేసి వీళ్ళకి కంపల్సరీ చేయించే ఏర్పాటు చేయించాము. వీళ్ళకు ఐటీడీ అండ ఉంది, మీ ఖర్చు మీకు ఉన్నాయి, మీకేమి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి. ఒక చంద్రబాబుతో మాట్లాడి పర్మిషన్లు తీసుకొని దాన్ని మొదటి సంవత్సరంలో పూర్తి చేయడానికి అందరం కూడా నేనైతేమి, సురేష్ అయితేమి, మిగతా వాళ్ళకైతేమి ఈ విజయవాడ ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ పర్మిషన్లు తీసుకొని వచ్చి ఈ పని మొదలు పెట్టించి మీకు సంవత్సరాల కాలంలోనే చెరువుకు నీళ్ళు వచ్చి ఏర్పాటు చేసుకున్నామని మనసారా మీకు తెలుసుకుంటూ మీరందరూ కూడా బ్రహ్మాండంగా మీకు ఇల్లు కట్టేందుకైతేమి, మీకు ఇళ్ల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికైతేమి, మీకు పింఛన్లు దానికైతేమి, మన నాయకులు పాలశంకర్ గారైతేమి, మధు గారైతేమి, చిన్న గారైతేమి అందరూ సహకరించి ఎవరికే కానీ ఇల్లు పింఛన్లు పింఛన్లు వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో ఈ మన ఎస్టీల ఎస్టీకి వస్తామన్నారు. మీకు అందరికీ కూడా ఏ బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ వల్ల కాబట్టి మీ కుటుంబాలకు అలా సహాయ సహకారాలు అందిస్తాము. మీరు ఈ విధంగా మద్దతు తెలిపినందుకు మరీ సంతోషిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తాం. మన మన చెంచుకోవాలి ఎక్కడైనా సరే పనులైనా సరే తీసుకురచ్చి వాళ్ళ ఓట్లు పెట్టి వాళ్ళ దగ్గర బాగా చూసుకొని మన తెలుగుదేశం వస్తుందంటే మనం పథకాలు కూడా అని మనకు ఇప్పుడు ఎత్తుబాటం నీళ్ళు మన చెరుకు నీళ్ళు కావాలా. 60-70 ఎకరాలు ఉంది మనది. 70 ఎకరాలు నీళ్ళు ఏదో సాగుతారు భూములు అన్న మీరు ఎత్తుబాటం నీళ్ళు ఎట్లా మొదలు కూడా తెలిస్తే హెల్త్ స్కిప్ అనుకోవాలి.
మన